మొదటి 2 వచనాల్లో చెప్తున్న విషయం ఏంటంటే ధన్యులు, ఎవరు ధన్యులు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధన్యుడు అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఏంటంటే బ్లెస్డ్ అని ఉంటుంది. బ్లెస్డ్ అంటే దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు దాన్ని ధన్యులు అని అంటారు. అయితే నిజంగా దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు ఎవరు అంటే ఈ లోకంలో చూస్తే అనుకుంటారు అన్నీ ఉన్నవారు కదా, తర్వాత ధనము భాగ్యము ఉన్నవారు, వస్తు వాహనాలు ఉన్నవారు, సమస్తం సమృద్ధిగా ఉంటే అదే దీవెన అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నిజమైన దీవెన ఆశీర్వాదం ఏంటంటే పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుట. అంటే మనం చేసిన దోషము పాపము, మనం పుట్టుకతోనే పాపములో పుట్టిన వారము కనుక ఆ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని చేత మనము క్షమించబడినప్పుడు మనము నిజంగా ధన్యులము, ఆశీర్వదించబడిన వారమని కీర్తనగాడు వివరిస్తున్నాడు. తర్వాత 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నువ్వు నిర్దోషివి. ఒక రోజున మనందరం కూడా తీర్పులో నిలబడవలసినటువంటి రోజు. ఆ రోజున దేవుని చేత నువ్వు దోషి అని మనం అనిపించుకోవడం కంటే నువ్వు నిర్దోషివి అని అనిపించుకొని దేవుని సన్నిధానంకు చేర్చబడడం అది నిజమైన దీవెన, అది